ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ని కూడా 100 బెడ్స్‌గా అప్‌గ్రేడ్ చేయాలనేది ఆయన సంకల్పం. దానికి అనుగుణంగానే ఈ రోజున మంగళగిరి, పిఠాపురం తయారవుతా ఉంది. మిగతా ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లన్నీ కూడా డెవలప్‌మెంట్ చేసే దిశగా చేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లు కొన్ని నేను విజిట్ చేశాను ఆల్రెడీ. మంగళగిరి గానీ, అనంతపూర్ గానీ కొన్ని చోట్ల విజిట్ చేసినప్పుడు అక్కడ 6 అవర్సో, 8 అవర్సో డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటున్నారు. అంటే వాళ్ళేమంటున్నారంటే ఇక్కడున్న అవైలబిలిటీని బట్టి మేము చేస్తున్నామని. కొన్ని చోట్లయితే డెలివరీస్ కూడా అవ్వటానికి అనుకూలంగా ఉన్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో. ఇవన్నీ గూడా అంటే కొన్ని నేను వచ్చిన కొత్తలో డ్రగ్స్ గూడా కొన్ని బాగా షార్టేజ్ ఉన్నాయి అక్కడ. అయితే దానికి మేము అంటే వాళ్ళకి యాక్చువల్‌గా ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో వాళ్ళకి కొనుక్కునే అవకాశం ఉండదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వాళ్ళకి మేము కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద ప్రైమరీ హెల్త్ సెంటర్ నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ హక్కులున్నాయి. ఆ సూపరింటెండెంట్‌కి వాళ్ళందరికీ. ఏమేమి షార్టేజ్ ఉన్నాయి అవి కొన్ని కలుపుకునేదానికి. అలాగే ఇవి రాబోయే రోజుల్లో ఏందంటే ఇవన్నీ కూడా డెవలప్‌మెంట్ చేసే దిశగా మేము కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటది. దాంట్లో ఆ పరంగానే వెళ్తాం.